హాయ్ అండి అందరికీ. నేను మీ జెస్సీ పోయి ఎర్ర మందార పువ్వు అండి. మేమైతే కాలేజీలో బుద్ధుడు ఉన్నాడండి. ఈ బుద్ధుడికైతే ఎర్ర మందార అంటే చాలా పెద్దగా హైబ్రిడ్ మందారలాగా పూసిందండి. కానీ హైబ్రిడ్ మందార అయితే కాదు, అది న్యాచురల్ మందారని. కానీ మందార వల్ల ఈ రెక్క మందార, దీన్ని రెక్క మందార అని కూడా అంటారండి. ఇది సైంటిఫిక్గా చాలా యూజెస్ ఉన్నాయి. వీటి వలన మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ దీని మందార ఆకుల్ని వాడతాం కదా, అలాగే దీంట్లోని మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో కాగబెట్టుకొని భృంగరాజు తైలాన్ని కూడా తయారు చేస్తారండి. చూసారు కదా, ఇదైతే చాలా పెద్దగా పూసిందండి. నాకు ఎందుకో వీడియో తీయాలనిపించి చేస్తున్నాను. ఇంతకుముందు పింక్ మందార తీసాను, అంతకుముందు కుంకుమ మందార తీసాను. ఇది ఒంటి రెక్క పువ్వు కాబట్టి దీన్ని తీస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి